ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు ప్రభు. అయ్యా మా పట్ల ఎల్లైన గొప్ప కార్యములు చేసే దేవుడు ప్రభు. ఇదిగో నువ్వు ప్రేమించి ప్రభు నాయన ఇంకో 25 సంవత్సరాల క్రితం నుంచి దానుసారంగా చేయబడిన నీ యొక్క ప్రభా నాయన ఇది 25th యానివర్సరీ జరిపించుకుంటుండగా ప్రభా దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో వారి పిలుపు తెచ్చేది నాయన. ఇక మీద ఇంకా సంతోషము, సమాధానం, సమృద్ధి వారి జీవితంలో వారు కన్నులారా చూచినట్లు ఆశీర్వదించండి ప్రభా. అయ్యా నీలో ఇంకా దగ్గరగా అంటుకట్టబడి ప్రభా నీలో ప్రభా నాయన ఎదిగే భాగ్యము ప్రభా నాయన వీడిలోకి వారి కుటుంబానికి కూడా దయచేయండి నాయన. నీకు వందనాలు. కేక్ కట్ చేస్తుండగా కేక్ వల్లే ఇద్దరి యొక్క జీవితాన్ని మాధుర్యంతో, సంతోషంతో, సమృద్ధితోనూ ప్రభా స్పిరిచువల్గా ప్రభా నాయన ఇంకా దగ్గరగా చెప్పండి. ఇటువంటి జీవితంతో దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకొచ్చున్నాం. ప్రేమగల మా తండ్రి, కృపగల దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నేను ఈరోజు నీ సన్నిధిలో నీ ప్రేమైన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన నీకు వందనాలు. బ్రదర్ ప్రసన్న కుమార్ గారిని బట్టి, సిస్టర్ లలిత గారిని బట్టి నీకు వందనాలు. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగితిని అని చెప్పిన దేవుడు నాయన వారిద్దరిని నాయన ప్రతిష్ఠించుకున్నావు, నువ్వు ఏర్పాటు చేసుకున్నావు, నీ ప్రియమైన జనాంగంగా వారిని ఎన్నుకున్నావు. నేను ఈ గడిచిన 25 సంవత్సరాలు వారి వైవాహిక జీవితంలో ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, భయాలు వాటన్నిటి నుంచి తప్పించి వారిని దీవెనకరమైన స్థానంలో నువ్వు నిలవబెట్టినందుకు మొట్టమొదటి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి నీకే మహిమ కలుగును గాక. ఆ కుటుంబ జీవితంలో చేసిన మేళ్ళన్నింటిని బట్టి నీకు స్తోత్రాలు. వారిద్దరి మధ్యన ఇచ్చిన మంచి బాంధవ్యాన్ని బట్టి, ప్రేమను బట్టి, ఐక్యతను బట్టి నీకు స్తోత్రాలు. వారికి ఇచ్చిన మంచి మనస్సును బట్టి నీకు వందనాలు. వారి కుటుంబ సభ్యులందరికీ వారిని దీవెనగా మీరు ఎన్నుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇవో నాయన మీరు ఇచ్చినటువంటి 25th వెడ్డింగ్ యానివర్సరీని బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదింపబడ్డాను నాయన. నీ యందు భయభక్తులు గలవారు ఎన్ని దీవెనలు ఉన్నాయి, అన్ని దీవెనలు ఈ కుటుంబంపైకి మెండుగా దిగి వచ్చును గాక. నీకు కలిగిన అంతటికి క్షేమమవును గాక అన్న వాగ్దానం నెరవేర్చమని వచ్చినాం తండ్రి. వారి జీవితాల్లోని మేలుల చేత వారిని తృప్తిపరచండి. కాలేపించినటువంటి బలముతో వారిని నిలబడి నీకు ప్రభావ దీర్ఘాయుష్మంతులుగా గొప్ప కార్యాలు చేపట్టే కృప దయచేయండి ఆయన. వారు ఎక్కడ నిల్చున్న అక్కడ ఆశీర్వాదము ఆయన సమృద్ధిగా ఉండును గాక. నిజంగా దీవించి ఆశీర్వదించండి. ఆరోగ్యంతో నింపండి, శక్తితో, బలముతో నింపండి, వారిని హెచ్చించండి, గొప్ప చేయండి. రాబో సంవత్సరాలు ఇంకా గొప్ప వాటిని వారు చేపట్టగలకు సాయం చేయండి. సొసైటీకి దీవెనకరమైన ప్రజలుగా వారిని వర్ధిల్లింప చేయండి. కేక్ కట్ చేస్తూ ఉండగా వారి జీవితంలో మాధుర్యముతో నింపి నడిపించమని ఆయన. కానా వివాహంలో నువ్వు చేసిన ద్రాక్ష రసం యొక్క రుచిని వారి జీవితాల్లో అందరూ చూచినట్లు చేయమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఏదమ్మా ఇక్కడ ఓకే. ఇది తీసేద్దామా కిందది? బాగానే ఉందా?